ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు. మన యొక్క దేవుడు గత మాసం అంతా కూడా కాపాడి మనను మరి ఒక నూతన మాసంలోనికి నడిపించి ఉంటున్నాడు. ఈ యొక్క మాసంలో జూన్ మాసంలో మన యొక్క అంశము ఈవెంట్స్ ఆఫ్టర్ ద పెంతికోస్తు తర్వాత జరిగినటువంటి సంఘటనలు. ఇందులో భాగంగా నేటి ధ్యాన అంశము ద స్పిరిట్ కమ్స్ విత్ పవర్. ఆత్మ శక్తితో వస్తాడు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. And they were all filled with the Holy Spirit and began to speak in other tongues as the Spirit gave them utterance. మరి ఈ యొక్క వాక్యంలో ఎంతో తేటగా పిల్లరా, వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండినటువంటి వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని చెప్పి మనం చూస్తున్నాము. మరి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ధ్యానించిన వింటున్నాము. ఒకటి, ద స్పిరిట్ కమ్స్ విత్ పవర్. ఈ యొక్క పరిశుద్ధాత్మ పిల్లల శక్తితోటి వస్తాడు. మొట్టమొదటిది శక్తి. మరి ఈ యొక్క ఆత్మ పిల్లలు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మన యొక్క జీవితంలో పనిచేయటం మొదలేస్తుందో మనం గమనించేటటువంటి శక్తి. ఆత్మ రాక ప్రమాణం ఇస్తుంది. ద స్పిరిట్స్ అరైవల్ ప్రొడ్యూసెస్ ప్రూఫ్. రుజువులతో ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. మరి శక్తి అనేటటువంటిదే కాకుండా మరి రెండవదిగా అటరెన్స్, వాక్కులు పిల్లరా. ద స్పిరిట్ గివ్స్ ఎ వాయిస్. ఆ స్వరము, ఆ గొంతు పిల్లరా, మనం వెలుగెత్తి పిల్లరా మరి ప్రార్థన చేస్తాము, మరి దేవుణ్ణి ప్రచురిస్తాము, ప్రకటిస్తాము. కాబట్టి సాక్షులుగా ఉంటాము. కాబట్టి అటరెన్స్, వన్ ఈజ్ పవర్, సెకండ్ వన్ ఇస్ అటరెన్స్. మూడవది అన్స్టాపబుల్. ద స్పిరిట్ క్రియేట్స్ ఎ విట్నెసింగ్ కమ్యూనిటీ. ఈ యొక్క ఆత్మ పిల్లరా మీరుండేటటువంటి స్థలములో ఒక సాక్షి సమూహము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పిల్లలు. కాబట్టి ఇంకా దీన్ని లోతుగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా శక్తి, పవర్. ద స్పిరిట్స్ అరైవల్ ప్రొడ్యూసెస్ ప్రూఫ్. ఈ యొక్క మరి ఆ శక్తి పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరి పరిశుద్ధాత్మ అనేటటువంటి అదేదో ఒకటి స్పిరిటే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు పిల్లల. ఈ యొక్క దినాలు యేసు ప్రభు వెళుతూ ఆయన మరి పెంతుకొస్తూ ఆ యొక్క 40 దినాలు కూడా ప్రభు వారు అనేక మంది కనపడి మరి ప్రత్యక్షమై ఆ పునరుద్ధానము పిల్లరా రుజువులో చూపించి ఉంటున్నాడు. నేను తిరిగి లెగిశాను అని చెప్పి ఎన్నో సంగతులు, భవిష్యత్తులో జరగబోయే సంగతులు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి ఆయన వెళుతూ పిల్లరా వాళ్ళందరూ చూస్తుండగా ఆరోహణం అవటం చూసి ఉంటున్నాం అని చెప్పి ఉంటున్నాడు. ఏ రీతిగా వెళ్ళారో ఆ దూతలు చెప్పి ఉంటున్నారు, అదే రీతిగా ఆయన రానై ఉంటున్నాడు. ర్యాప్చర్ అనేటువంటి జరగబోతుంది. మధ్య ఆకాశంలో మొదటగా మృతులైనటువంటి వారు లెగుస్తారు. మరి సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులు పిల్లల తర్వాత వారు కూడా పైకి ఎత్తబడతారు. ఆ ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి. ఆ యొక్క రాకడ పిల్లల ఆ శుభప్రదమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్షత అది త్వరలో జరగబోతుంది. ఎప్పుడైనా సరే జరగవచ్చు. కాబట్టి మరి మనము పిల్లల ఎంతో వేగిరపడి ఉండవలసినటువంటి వారం వింటున్నాము. మొట్టమొదట్లో పెంతెకోస్తు తర్వాత జరిగినటువంటి సంఘటనలు చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా ప్రాధాన్యమైనటువంటివి, ఆ ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. అందుచేత పిల్లల దేవుడు నాకు ఈ యొక్క నడిపింపు ఇచ్చి ఉంటున్నాడు. ఈ యొక్క మాసం అంతా కూడా 30 దినాలు మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క ఈవెంట్స్ పిల్లల సంఘటనలు, పెంతెకోస్తు సంఘటనలు పిల్లారా అవి ఏ రీతిగా ఆ సంఘాన్ని మరి శక్తివంతులుగా చేసి ఉంటున్నదో మనం వింటున్నాము. కాబట్టి ఇక్కడ పిల్లరా పవర్ అనేటటువంటిది ఇది నిజమైనటువంటిది పిల్లరా. శక్తి అంటే సహజ సామర్థ్యానికి మించిన దేవుడి ఇచ్చేటటువంటి ఆ నిజమైనటువంటి శక్తి పిల్లరా. గాడ్ గివెన్ ఎనేబుల్మెంట్ దట్ గోస్ బియాండ్ న్యాచురల్ ఎబిలిటీ. సహజ సామర్థ్యాల కంటే కూడా పిల్లరా
దిస్ ఈజ్ సంథింగ్ సూపర్ న్యాచురల్. అది మనకు తెలియకుండానే ఉచ్చరిస్తూ ఉంటాము. తెలియకుండానే ప్రార్థన చేస్తూ ఉంటాము. శక్తివంతులమై దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లరా, దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇక 2:4 చూస్తే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది. కాబట్టి పిల్లలు అందరూ ఏంటి పరిశుద్ధాత్మతో నింపబడి పిల్లరా వారు వాక్ శక్తి ఇచ్చినట్లుగా వారు మాట్లాడసాగిరి. ఒక లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవాలి అంటే పిల్లరా మరి అది ఎంతో పిల్లరా ఆల్ఫాబెట్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. తర్వాత గ్రామర్ ఉంటది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటది. సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయటము, మరి పారాగ్రాఫ్‌లు, ఎస్సేలు ఈ రీతిగా పిల్లలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అది ఎవరైనా సరే ఇల్లిటరేట్స్ అయినా సరే ఎవరైనా పిల్లలారా కనువిప్పు వచ్చినప్పుడు వారికి మరి ఎంతగా ఈ యొక్క టంగ్స్‌లో మాట్లాడటము, ఉచ్చరించటం, దేవుని అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు. నేను మరి 17 ఏళ్ళప్పుడు ప్రభువును తెలుసుకున్నప్పుడు మొట్టమొదటగా గమనించినటువంటిది కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేయటం, పశ్చాత్తాప మనస్సు, ఆ ప్రార్థనలో కూడా ప్రభు ఉచ్చరించటం పిల్లల నాకు తెలియకుండానే ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టటము అనేటటువంటి మరి నేను గమనించి ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేస్తాడు పిల్లరా. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం నేర్చుకున్నటువంటిది ప్రతి ఒక్కరిలో కూడా పిల్లలు తగ్గించుకొని మనము దేవుని అడిగినప్పుడు మనకు సమృద్ధిగా పిల్లల పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు. మరి అపోస్తల కార్యములు 1:8 కూడా మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతాలకు నాకు సాక్షులై ఉందురు అని చెప్పి అది పద్ధతి పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మొట్టమొదటిగా జరిగేటటువంటిది ఏంటంటే శక్తి. కాబట్టి మనం ఈ దినము ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే డైలీ, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ అండ్ గివ్ మీ బోల్డ్నెస్. ప్రభువా నాకు శక్తి దయచేయి ప్రభువా. మనకు శక్తినిచ్చే దేవుడు పిల్లారా. ధైర్యంగా దేవుని కొరకు నిలబడటానికి, సాక్షులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా శక్తి. మరి ఆ శక్తి ఏం ఏం చేస్తాడంటే అటరెన్స్. ద స్పిరిట్ గివ్స్ ఎ వాయిస్. మనకు పిల్లారా ఒక స్వరాన్ని పిల్లారా, ఆ గొంతును పిల్లారా దేవుని కొరకు ధైర్యంగా మాట్లాడేటటువంటి శక్తిని అనుగ్రహిస్తాడు. స్పిరిట్ షేప్డ్ వర్డ్స్ దట్ క్యారీ ట్రూత్, కన్విక్షన్ అండ్ క్లారిటీ. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల వాక్ శక్తి ఇక్కడ మనం చదువుకున్నాం కదా. వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆత్మ రూపొందించినటువంటి మాటలు, సత్యము, బలము, స్పష్టతతో నిండినటువంటి పిల్లల. దే క్యారీ ట్రూత్, కన్విక్షన్ అండ్ క్లారిటీ. ఈ దినాలలో పిల్లలు అటువంటి శక్తిని పొంది మనం కూడా ఆ సత్యంతో కూడినటువంటి మాటలు, శక్తివంతమైనటువంటి మాటలు, స్పష్టతతో కూడినటువంటి మాటలు మాట్లాడటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఒక ట్రంపెట్ ఇన్స్ట్రుమెంట్ చూసినట్లయితే మేక్స్ నో సౌండ్ అంటిల్ ఎయిర్ ఇస్ బ్లోన్ త్రూ ఇట్. ఒక మంచి మరి ట్రంపెట్ అది వాయించేటటువంటి వారు మరి ఒట్టి ఇన్స్ట్రుమెంట్ ఇస్ నథింగ్. కానీ ఎప్పుడైతే వారు ఊదుతారో పిల్లరా అప్పుడు దాని నుంచి చక్కటి సంగీతం వస్తుంది పిల్లరా. ఐ లైక్ ద ట్రంపెట్ ఇన్స్ట్రుమెంట్ ఎంతగా బాగుంటుంది పిల్లరా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన యొక్క హృదయాల్లో పనిచేస్తున్నప్పుడు మనం కూడా శక్తిని పొందుతాము. అంతేకాకుండా మాట్లాడతాము. అబ్బా తండ్రి అంటూ శక్తివంతంగా పిల్లరా ఇతరులను పురికొల్పే మాటలు, ఆదరణ మాటలు, ప్రేమతో కూడిన మాటలు, దయగల మాటలు, సర్వసత్యంలో నడిపించే మాటలు, ప్రసంగం చేయగలము ధైర్యంగా పిల్లరా. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:18 కూడా మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. కాబట్టి పిల్లరా మద్యంతో మత్తులా ఉండటం అది మత్తు ఇస్తుంది. అంతేకాని ఏదో మాట్లాడతారు వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. దుర్వ్యాపారం కలదు. ఎంతో పిల్లరా వారి యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అంతకంతకు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అయితే మనల్ని పూర్ణులుగా చేస్తాడు పిల్లరా. ఆత్మ పూర్ణులై ఉండి అని చెప్తున్నాడు.
ఆత్మ పూర్ణులతో ఉండటం మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. అంతేకాకుండా ఎఫ్ఎస్సి 4:31 కూడా చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ కూడా చూడండి పిల్లలు, వారందరూ కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తున్నారో వారు కూడి ఉన్న చోటు కంపించిందంట పిల్లలు. ఎంతగా వారు మరి స్తుతి ఆరాధన ఎంతో ఉంటది, శక్తివంతంగా ఉంటది. అంతేకాకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారంట, శక్తివంతంగా బోధించారు. పెరిగితనం అనేటువంటిది పోయింది. కాబట్టి మనం చేయవలసిందల్లా స్పీక్ యువర్ టెస్టిమనీ, మీ యొక్క సాక్ష్యం పిల్లారా. మరి మీరు బోల్డ్‌గా ధైర్యంగా చెప్పండి. దేవుని అనుభవాలు, రక్షణ అనుభవము, దేవుడు మీకు ప్రత్యేకపరిచినటువంటి నడిపించినటువంటి, తెలియజేసినటువంటి సంగతులు పిల్లారా ధ్యానం చేసిన దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకు ఒక వాక్యం ఇస్తాడు. దాన్ని మనం ఇతరులకు ధైర్యంగా చెప్పవలసినటువంటి వారం వింటున్నాము. అంతేకాకుండా పరిశుద్ధాత్మ సరి అయినటువంటి మాటలు ఇచ్చేలాగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనం వ్యక్తిగతంగా పర్సనల్ ఇవాంజలిజం కానివ్వండి, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో కానివ్వండి, అవుట్ రీచెస్లో కానివ్వండి, సంఘాల్లో ప్రసంగాలు చేస్తున్నప్పుడు కానీ అంత లెక్క కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అనాయింట్ చేసి మనల్ని గొప్పగా వాడుకుంటాడు. రీప్లేస్ ఫియర్ఫుల్ సైలెన్స్ విత్ స్పిరిట్ ఫిల్డ్ స్పీచ్. కాబట్టి పిల్లరా, ఆ యొక్క భయంతో కూడినటువంటి నిశ్శబ్దం కన్నా కూడా ఆత్మతో నిండినటువంటి వారై ఆ శక్తివంతంగా మాట్లాడటం మనము నేర్చుకుందాము. చివరిగా మూడవది అన్స్టాపబుల్. ద స్పిరిట్ క్రియేట్స్ ఎ విట్నెసింగ్ కమ్యూనిటీ. ఈ యొక్క ఆత్మ పిల్లలారా మనము మరి ఆ సాక్షి సమూహాన్ని సృష్టిస్తాడు. స్పిరిట్ క్రియేట్స్ ఎ విట్నెసింగ్ కమ్యూనిటీ. ఒక ఉన్నటువంటి ప్రదేశంలోనే దేవుడు మనకు ఒక కమ్యూనిటీ అనుగ్రహిస్తాడు. మేము హాంకాంగ్లో టౌన్ పార్క్ నైబర్హుడ్ కమ్యూనిటీ అన్నటువంటిది ప్రారంభించి ఉంటున్నాము. అనేక మంది వచ్చి ఎంతో స్తుతి ఆరాధన దేవుని సన్నిధిలో స్తుతిస్తాము, ప్రార్థించుకోవటానికి, దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవటానికి, అనేక రీతిలుగా పిల్లలు ఒకరినొకరు పురికొల్పుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మరి నేను సూజు అన్నటువంటి ప్రదేశంలో దాదాపు 200 ఇటువంటి కమ్యూనిటీస్ ఉంటున్నవి. ఎంతగా వారి యొక్క మరి అండర్ గ్రౌండ్ స్టేటస్ పిల్లరా, మరి ఉన్నటువంటి 5-6 కుటుంబాలు, 10 కుటుంబాలు మ్యాక్సిమం వారు కలిసి ఈ రీతిగా పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కొలది వారు ముందుకు వెళ్ళటం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ డస్ నాట్ ఓన్లీ ఎంపవర్ ఇండివిజువల్స్, ఈ బిల్డ్స్ ఎ బోల్డ్ విట్నెసింగ్ కమ్యూనిటీ. వారు ఏదో వ్యక్తిగతంగా ఒక్కళ్ళనే శక్తివంతులు చేయటం కాదు, కానీ వాళ్ళు బోల్డ్ విట్నెసింగ్ కమ్యూనిటీ, ఒక ఆత్మ సాక్షి సమూహాన్ని అక్కడ సృష్టిస్తూ ఉంటాడు పిల్లారా, నిర్మిస్తాడు పిల్లారా. వన్ స్టార్మ్ చేంజెస్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్. కాబట్టి ఈ యొక్క పెంటెకోస్తు ద్వారా పిల్లరా ఆ యొక్క మొత్తం సిటీలో కూడా ఇక్కడ చదువుకున్నటువంటి రీతిగా ఆ సిటీ అంతా కూడా పిల్లారా ఎంత అవేర్నెస్, ఎంత అవేకనింగ్, ఎంతగా పిల్లారా రివైవల్, ఉద్యమం అనేటటువంటిది ఎంతగా దేవుడు వాడుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు మత్తయి సువార్త 28:19-20 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చొచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి పిల్లల ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో పిల్లల మరి క్రియ జరిగిస్తుంటున్నాడు. మనకు కావాల్సినటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. ద స్పిరిట్ పవర్ ఈజ్ ఆల్వేస్ మిషన్ ఫోకస్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి పిల్లారా మనల్ని అన్రీచ్డ్ ఏరియాస్కి వెళ్ళేలాగా చేస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు పిల్లారా మనల్ని ఎక్కడ అవసరమో ఎక్కడ సువార్త ప్రకటింపబడటం లేదో ఆ ప్రాంతాలలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి మనం వి నీడ్ టు నో దట్ డోంట్ కీప్ ద స్పిరిట్ యాజ్ ప్రైవేట్ కంఫర్ట్. ఏదో మనం ప్రార్థన చేసుకోవటం మన వరకే ఉంచుకోనకుండా
బీ పార్ట్ ఆఫ్ ఎ విట్నెసింగ్ చర్చ్. మీ యొక్క సంఘం ద్వారా, సమాజం ద్వారా, సహవాసం ద్వారా ప్రియులారా మరి అటువంటి సంఘాల ద్వారా జరుగుతున్నటువంటి ఆ యొక్క అనేక పరిచర్యలలో మీరు కూడా యాక్టివ్గా పాల్గొని మరి దేవుని కొరకు బలంగా ఉండలాగా దేవుడు సహాయం చేయను గాక. ప్రే ఫర్ ఫ్రెష్ ఫీలింగ్ ఇన్ యువర్ చర్చ్. మీ యొక్క మరి సంఘాలలో ఆ యొక్క ఆ ఫ్రెష్ అనాయింటింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినం కూడా నూతనంగా ప్రతిదినం మనతో మాట్లాడతాడు, మనల్ని కన్విక్ట్ చేస్తాడు, ఏ పాపాలు ఒప్పుకోమంటాడు, సరి చేసుకోమంటాడు, సమాధానపరచుకోమంటాడు. మరి అంతేకాకుండా పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడు. మరి మన యొక్క బంధువుల ఎడల, మిత్రుల ఎడల కొరకు వెళ్ళి సువార్తను చెప్పమని చెప్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు వెంటనే మనము దానికి లోబడి మరి మనం వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. కాబట్టి మరి ఈరోజు మనం నేర్చుకున్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చినప్పుడు మనకు శక్తి వస్తుంది. అది ఒక రుజువు, ఒక ప్రూఫ్, ఒక అటరెన్స్, ఒక వాక్కు, అన్స్టాపబుల్ విట్నెస్, ఆపలేనటువంటి సాక్ష్యం పిల్లారా. కాబట్టి ఏదో పెంతుకోస్తును అది పొగడటం కాదు, కానీ మనము మరి ఆ పెంతుకోస్తు అనుభవం కొరకు మనం ప్రార్థించాల. అది మరి మాసంలో ఇంకా ఎన్నో సంఘటనలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పెంతెకోస్తు ద్వారా జరిగినటువంటి సంఘటనలు మనం ధ్యానం వింటున్నాము. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, నేటి ధ్యానం కొరకు వందనాలు. గత మాసం అంతా కాపాడి జూన్ మాసంలోనికి ప్రభు 6వ మాసంలోనికి నడిపించారు. దాదాపు మరి సంవత్సరం మధ్యలోనికి వచ్చి ఉంటున్నాం ప్రభు. గొప్ప దేవ, మీ తండ్రి 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 కృప కొరకు ప్రభు దయగల నాయన మీరే సహాయం చేయండి. మరి తండ్రి మాసంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి పెంతెకోస్తు అనుభవాలు తండ్రి, ఈవెంట్స్, ఆఫ్టర్ ద పెంతెకోస్తు తర్వాత జరిగిన సంఘటనలు తండ్రి మేము ధ్యానం చేస్తుండగా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు. ఇంకా ప్రభు తండ్రి మేము వెలిగింపబడి శక్తివంతులమై ప్రభు మరి దయగల నాయన మేము ఉండే ప్రదేశాల్లో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.